ఇచామోత్ అంటే మరణం యొక్క జ్ఞానం. మరణం తెలిసిన వ్యక్తిని అంటారు తక్కువ జ్ఞానం. పశువులు, కంచరగాడిదలు, కుక్కలు మరియు గొర్రెలు వంటి సాధు జంతువులు ఉన్నాయి, కానీ క్రూర జంతువులు ప్రధానంగా ఎడారిలో నివసిస్తాయి. మనిషి తన పొలాన్ని ఎద్దు సహాయంతో దున్నుతాడు మరియు పెంపుడు జంతువుల నుండి అతనికి ఆహారం లభిస్తుంది. ఆ పరిపూర్ణ మానవుడు తన అణచివేయబడిన శక్తులను ఉపయోగించుకుని అన్ని ఉనికిలోకి రావడానికి సిద్ధమవుతాడు. ఆ విధంగా ప్రపంచం మంచి మరియు చెడు, కుడి మరియు ఎడమ ద్వారా స్థాపించబడింది. పరిశుద్ధాత్మ మనలను కాపరిస్తాడు మరియు అన్ని శక్తులను పరిపాలిస్తాడు. మచ్చిక, అడవి మరియు ఏకైక మనం దారి తప్పకుండా ఆయన మనల్ని కంచె వేస్తాడు. ఆదాము అందంగా ఉండడానికే సృష్టించబడ్డాడు, కానీ కయీను అందుకు అర్హుడు కాదు. హత్య తర్వాత వ్యభిచారం జరిగింది. అతను పాము బిడ్డ. దేవుడు ఒక మాస్టర్ డయ్యర్. ఆయన మంచి మరియు నిజమైన రంగులు. వారు రంగు వేసే వస్త్రాలతో కరిగించండి. ఆయన రంగుల ద్వారా ఆయన రంగులు అమరమైనవి. మొదట అతను నీటితో ముంచుతాడు. ఉన్నది ఉన్నట్లుగా మారకపోతే ఉన్నది ఉన్నట్లు చూడటం అసాధ్యం. కానీ ప్రాపంచిక మనిషి సూర్యుడిగా లేక సూర్యుడిని చూస్తాడు. స్వర్గం మరియు భూమి విషయంలో కూడా అంతే. మీరు ఆత్మను తెలుసుకుంటే మీరు ఆత్మ అవుతారు. మీరు క్రీస్తును తెలుసుకుంటే మీరు క్రీస్తులాగా అవుతారు. తండ్రిని తెలుసుకుంటే తండ్రిలా అవుతారు. లౌకికులు అన్నింటినీ చూస్తారు, కానీ వారి స్వయాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతారు. సత్యం ద్వారా మీరు మీ స్వయాన్ని తెలుసుకోవడం నేర్చుకుంటారు. మీకు తెలిసినట్లుగా మీరు అవుతారు. విశ్వాసం అంగీకరిస్తుంది, ప్రేమ ప్రసాదిస్తుంది. గొప్ప విశ్వాసం లేకుండా ఎవరు పొందలేరు. ప్రేమ లేకుండా ఎవరు నిజంగా ఇవ్వలేరు. అతను ఇచ్చే దాని నుండి లాభం కోరుకోడు. మన ప్రభువు కాకుండా వేరేది పొందినవాడు యూదుడే. మనకు ముందున్న అపోస్తలులకు అతనికి పేర్లు ఉన్నాయి. యేసు మొదట నజరేయుడు, తర్వాత క్రీస్తు, ఆ తర్వాత మెస్సియా. మెస్సియా అంటే క్రీస్తు మరియు కొలిచినవాడు అని అర్థం. యేసు అంటే విమోచన. నజరేయుడు సత్యవంతుడు. నజరేయుడు మరియు యేసు ఇద్దరు న్యాయంగా కొలవబడ్డారు. ముత్యం బురదలో పడితే అది మురికిగా చెడిపోతుంది, కానీ దానిని బాల్సమ్ నూనెతో కడిగితే అది విలువైనదిగా మారుతుంది. అయినప్పటికీ దాని యజమాని దృష్టిలో అది ఎల్లప్పుడూ విలువైనదే. దేవుని కుమారులు ఎక్కడ ఉన్నా వారి తండ్రి కూడా వారిని విలువైన వారిగా పరిగణిస్తాడు. నేను యూదుడిని అని చెప్తే ఎవరు ఆకట్టుకోరు. నేను రోమనుని అని చెప్తే ఎవరు నిరాశ చెందరు. మీరు గ్రీకు వాడివి, అనాగరికుడు, బానిస లేదా స్వేచ్ఛావాది అని చెబితే ఎవరు ఆందోళన చెందరు. కానీ నేను క్రైస్తవుడిని అని చెప్తే ప్రజలు భయంతో వణికిపోతారు. నేను ఎవరి పేరు వినడానికి కూడా భరించలేని వ్యక్తిలా ఉంటానో. దేవుడు మనిషిని తినేస్తాడు. ఆయన ముందు అహంకారాలు బలి ఇవ్వబడతాయి. దేవుడు కాని వారికి జంతువులను బలి ఇచ్చేవారు. గాజు పాత్రలు మరియు కుండల కూజాలు రెండు అగ్ని ద్వారా ఏర్పడతాయి. గాజు పగిలిపోతే దానిని తిరిగి అచ్చివేయవచ్చు, కానీ మట్టి పాత్రలు పగిలిపోతాయి, ఎందుకంటే అవి శ్వాస లేకుండా ఉనికిలోకి వచ్చాయి. ఒక రాయిగా మారిన ఒక కంచెరగాడిద 100 లీగులు నడిచింది, కానీ విడుదలైనప్పుడు కూడా అదే స్థానంలో ఉంది. పురోగతి లేకుండా తీర్థయాత్రలు చేసే వ్యక్తులు ఉన్నారు. సంధ్యా సమయంలో వారు నగరాన్ని లేదా పట్టణాన్ని, మానవ నిర్మిత స్మారక చిహ్నాలను లేదా ప్రకృతి దృశ్యాలను, శక్తులను లేదా దేవదూతలను చూడరు. మూర్ఖులు వ్యర్థంగా బాధపడతారు. యేసు అంటే యుకారిస్ట్. సిరియాకులో ఆయనను పరిపాత అని పిలుస్తారు, సాగదీయబడినవాడు. యేసు ఈ ప్రపంచాన్ని సిలువకు మేకులతో కొట్టడానికి వచ్చాడు. యేసు లేవి రంగుల దుకాణంలోకి ప్రవేశించాడు. ఆయన 72 రంగుల తీసి ఆ తొట్టిలో వేశాడు. ఆ బట్టలన్నీ తెల్లగా మారాయి. ఆయన ఇలా అన్నాడు, మనుష్య కుమారుడు అద్దకం వేసేవాడిగా వస్తాడు. పిల్లలు లేని జ్ఞానం దేవదూతల తల్లి. తన శిష్యులందరిలో అతను తన సహచరురాలు మరియు మగ్దలీనును ఎక్కువగా ప్రేమించాడు మరియు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. శిష్యులు అడిగారు, నువ్వు ఆమెను ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఆయన ఇలా జవాబిచ్చారు, ఒక అంధుడు మరియు దృష్టి గలవాడు ఇద్దరు చీకటిలో ఉన్నప్పుడు వారు సమానమే. వెలుగు ఉదయించినప్పుడు చూడగలవాడు వెలుగును ఎరుగును, గ్రుడ్డివాడు చీకటిలోనే ఉండును. యెషూవ ఇలా అన్నాడు,
ఉన్నవాడు పుట్టకముందే ధన్యుడు, ఎందుకంటే ఉన్నవాడు ఎల్లప్పుడూ ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ ఉంటాడు. మనిషి ఆధిపత్యం కనిపించదు, అది దాగి ఉన్న దానిలో ఉంటుంది. కాబట్టి అతను కనిపించే వాటి పరంగా బలంగా ఉన్న జంతువులను నియంత్రిస్తాడు, తద్వారా అవి మనుగడ సాగిస్తాయి. కానీ అతను వెళ్ళినప్పుడు వారు గొడవపడి పోట్లాడుకుని ఒకరినొకరు చంపుకొని నరమాంస భక్షకులుగా మారుతారు. ఇప్పుడు వాళ్ళందరూ తినవచ్చు, ఎందుకంటే ఒక ఉన్నతాధికారి భూమిని దున్నాడు. ఎవరైనా జీవజల బావిలోకి లోతుగా దూకి ఖాళీ చేతులతో పైకి వచ్చి నేను క్రైస్తవుడిని అని చెబితే అతను ఆ పేరును వడ్డీతో మాత్రమే అరువు తెచ్చుకున్నాడు. అతను పరిశుద్ధాత్మను పొందితే ఆయన నామమే ఆ వరం. ఈ బహుమతిని అంగీకరించిన వ్యక్తి దానిని తిరిగి ఇవ్వనవసరం లేదు. కానీ వడ్డీకి అప్పు తీసుకున్న వారి నుండి చెల్లింపు డిమాండ్ చేయబడుతుంది. ఈ రహస్యాన్ని అనుభవించే మార్గం ఇది.